హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కేతిరెడ్డి ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు బాగా. గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి. ఆయన చెప్తున్న ఒక వెర్షన్ విందామండి. ఏంటంటే కేతిరెడ్డి గారు ఒక చిన్న లాజిక్ చెప్తున్నారు. దేని గురించి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అదాని వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైతే పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంలో అదానీ కంపెనీకి ఎక్కువ లాభం వచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టే అదానీ ఆయనకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదో గిఫ్ట్ కిందనో లేకపోతే లంచమో ఇచ్చాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది లంచం ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అని దాన్ని కేతిరెడ్డి గారు మాట్లాడుతున్నారండి. కాబట్టి కేతిరెడ్డి గారు చెప్తున్న లాజిక్ ఏంటో ఒకసారి మీరు నేను కూడా విందాం. ఆ కేతిరెడ్డి గారు చెప్పే లాజిక్. దానికి సంబంధించి డబ్బులు డ్రైవ్ చేసినట్టు సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలకు దానికి సంబంధించి దానికి సంబంధించి డబ్బులు డ్రైవ్ చేసినట్టు అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ 5 రూపాయల 10 పైసలు నుంచి 2 రూపాయల 49 పైసలు తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది. కంపెనీకి లాస్ అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే, ఆ 5 రూపాయలని 8 రూపాయలు చేసినాడు అనుకో, ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా చేసినాడు, కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు. ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు అంటే ఆ కంపెనీ ఇంతకుముందు అయిన అగ్రిమెంట్స్ కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. ఐ రిమెంబర్ లీగల్ గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టులోంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే, మా పార్టీ మామూలుగా ఏమంటారంటే, వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది. మా పార్టీ అన్న చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది. పొద్దున్న లేచిన నుంచి నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అండి. సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత 1,500 crores కంటే దీంట్లో లేవు. అది కూడా ఇది జరుగుతుంది. చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది. ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా, మేమంతా మా పార్టీ నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే పేపర్లో ఈరోజు ఏం రాసినారు? 2,76,333 కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారని చెప్పినారు. అంతకుముందు ఏం చెప్పారు? అసలు పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే ఇక్కడ లేవు, మొత్తం అందరు పారిపోయినారు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ 2,76,333 కోట్లు పెట్టారు. వీళ్ళ పత్రికలోనే గెజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట. దాన్ని ఏమనుకోవాలా? ఇంతకు ముందు ఆయన మాట్లాడిన లాజిక్ ఏంటంటే, మెయిన్ ఏదైతే అదాని దగ్గర నుంచి మనం కొన్నామంటున్నారో దాన్ని 5 రూపాయలు ఉండే విద్యుత్ ఛార్జీని, యూనిట్ ఛార్జీని 5 రూపాయలు కాదు, 5 రూపాయలకి మాకు అవసరం లేదు, కాబట్టి 2 రూపాయల 49 పైసలకే మాకు ఇవ్వాలి అని బేరసారాలాడి 2 రూపాయల 49 పైసలకే కొన్నాడు. కాబట్టి ఇంతకు ముందు 5 రూపాయలు కాకుండా ఇప్పుడు తగ్గించి కొన్నాం కాబట్టి 5 రూపాయల కన్నా పెంచి ఏదైనా 8 రూపాయలకి తీసుకుని ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్లేదు, కానీ నాకు లాభం కావాలి కాబట్టి 5 రూపాయలు కాదు, నువ్వు 6 రూపాయలకి అమ్ముకుంటావు, 7 రూపాయలకి అమ్ముకుంటావు, నువ్వు ఎంత అంటే అంత నేను ఇస్తాను, కానీ నాకు మాత్రం 1,00,000 కోట్లు కావాలి అని డీల్ కుదుర్చుకున్నట్లయితే కనుక, అలాంటప్పుడు వాళ్ళు లంచం ఇవ్వడానికి ట్రై చేస్తారో, 5 రూపాయలు ఇవ్వండిరా మొర్రు అంటే 5 రూపాయలు కాదు కదా, కనీసం 2 రూపాయల 49 పైసలు మించి మేము ఇవ్వమని చెప్పేసి తెగేసి మరీ తక్కువ రేటుకు కొన్నప్పుడు, ఆ కంపెనీ లాస్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు లంచం ఎలా ఇస్తారో అనే చిన్న లాజిక్ చెప్తున్నాడండి. ఆ లాజిక్ మాట ఎలా ఉన్నా కేతిరెడ్డి గారు మాట్లాడిన మాట ఇంకోటి బాగా నచ్చింది. మా పార్టీ నిజంగా ఏం కర్మ చేసింది ఏంటో తెలియదు, కానీ వినాయక చవితి రోజున చంద్రుడిని చూడవద్దు అని అంటారో, కాకపోతే చంద్రుడిని చూస్తే నిందలు పడాల్సి వస్తుందని అంటారో. అసలు మా పార్టీయే చంద్రుని చూస్తా పెట్టారేమో తెలియదు, కానీ కాబట్టి ఇలాంటి నిందలన్నీ వస్తున్నాయి. కాబట్టి నిందలు వచ్చిన నిందలన్నీ వేసిన నిందలని తుడుచుకుంటే సరిపోతుంది అమ్మ జీవితం అనేది ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆయన. ఏంటంటే దాంతో పాటుగా ఇప్పుడు వరకు కూడాను కూటమి ప్రభుత్వం కానీ, అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఇంకెవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో
ఏదైతే ఫ్యాక్టరీలు కానీ కనీసం 1 పైసా ఏది కూడా ఇప్పుడు వరకు అసలు పెట్టుబడులు అనేది రాలేదు ఆంధ్రప్రదేశ్లో, ఎలాంటి పెట్టుబడులు లేవు, ఏమీ లేవు అన్న వాళ్ళు అదే మనుషులు, అవే పత్రికలు, అవే ఛానళ్ళు ఈరోజు ఏం రాస్తున్నాయి? 2,76,333 కోట్ల రూపాయలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని అంటారు. అసలు ఒప్పందమే లేదన్నారుగా నిన్నటిదాకా. ఆయన అనేది అదే, అసలు నిన్నటిదాకా అసలు ఒప్పందమే లేదు, మేము అసలు ఎలాంటి ఫ్యాక్టరీలు రాలేదు, ఎలాంటి అగ్రిమెంట్లు కుదుర్చుకోలేదు, ఎలాంటి ఎంఓయూలు జరగలేదు వైకాపా ప్రభుత్వంలో అని అన్న ఆ నోట్లతోనే ఆ పత్రికలే ఆ ఛానల్లే ఇప్పుడు 2,76,333 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంది. ఎలాంటి ఒప్పందాలు చాలా జరిగాయి అని చెప్తున్నాయి. ఎలా? హౌ? కరెక్ట్ కాదు కదా. అదే ఆయన మాట్లాడారు, నాకైతే నవ్వొచ్చింది వాస్తవంగా అయితే కనుక. కరెక్టే కదా, ఆయన మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉంది. లేదన్న వాళ్ళే ఉన్నాయంటే ఉన్నాయన్న వాళ్ళే లేదంటా ఉంటే ఎలాగో వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. మొత్తానికి చూస్తున్న మీరు అందరూ కూడా అర్థమై ఉంటుంది విషయం ఏంటనేది. కాబట్టి మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నాతో పాటు చాలామంది చదువుతారు మీ అభిప్రాయాన్ని. మర్చిపోదు పక్కాగా మాత్రం ఫస్ట్ లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలా, లైక్ చేయడం మీ బాధ్యత. తర్వాత కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.